సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకువెడుతున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వం 2700 కోట్లతో రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగిందన్నారు. పొల్యూషన్ నివారణకు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని చాలా కాలం నుంచి పెండింగ్ రోడ్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ద్వారా వృత్తి నైపుణ్య కేంద్రం కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని రంగాల్లో సామాజిక న్యాయం కోసం కులగణన వేగవంతంగా జరుగుతూ పూర్తి దశలో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో చెప్పిన విషయం కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా అన్ని కులాలు, వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు అందరికీ న్యాయం చేసే విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి అనేది మా ప్రభుత్వం ముందుకు పోతుంది. సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ 4 స్లోగన్స్ మేము ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తూ మొన్న మహబూబ్ నగర్లో 2700 కోట్లు ఇచ్చి మొత్తము అంటే ప్రభుత్వం వచ్చిన 10-11 నెలల్లో 22,000